హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన వీడియోలో వచ్చి సామ్సంగ్ Galaxy F41 అన్బాక్సింగ్ చూద్దాము. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్లో చూస్తే ఈ స్మార్ట్ ఫోన్ 13,000కి దొరుకుతుంది. అది మన దగ్గర ఉండేది వచ్చి 6+128GB మోడల్ 13,000కి నేను కొనుక్కున్నాను. ఇప్పుడు అదే 6+64GB బేస్ వేరియంట్ వచ్చి ఐసిఐసిఐ అండ్ సిటీ బ్యాంక్ కార్డులో మీరు కొనుక్కోవాలంటే ఫ్లాట్కి 3,500 రూపీ డిస్కౌంట్ ఇస్తున్నాడు. 6+64GB మోడల్ అయితే 12,000 వస్తుంది. రెండింటికి వచ్చి ఒక 1,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది. సో నేను వచ్చి హైయర్ అండ్ మోడల్ చూస్ చేశాను. హయ్యర్ స్టోరేజ్ ఉంటే మనకి లాంగ్ రన్ యూస్ చేసడానికి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఈ రోజు వీడియోలో వచ్చి మనం ఈ స్మార్ట్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్ వ్యూ చూద్దాము. దాని తర్వాత M31కి ఈ స్మార్ట్ ఫోన్కి ఏం పెద్దగా డిఫరెన్స్ ఉందని మీ దగ్గర షేర్ చేస్తాను. మీరు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే వీడియో ఫుల్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చూసేసరండి. దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ వచ్చి మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర వచ్చి సామ్సంగ్ F41 ఉంది. ఇది వచ్చి రీటైల్ యూనిట్ ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను ఇప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ డీటెయిల్స్ అని చూసుకుంటే మన దగ్గర ఉండేది వచ్చి ఫ్యూషన్ గ్రీన్ 6GB ర్యామ్ అండ్ 128GB మోడల్. వెనకాలకు వస్తే ప్రైజింగ్ వచ్చి 21,000 అని మెన్షన్ చేశారు. కానీ ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ బ్యాంక్ ఆఫర్స్ చూస్ చేస్తే 13,000కే దొరుకుతుంది. బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్ అని చూసుకుంటే 64MP ట్రిపుల్ కెమెరా అని చెప్పారు. 6000 mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ ఉందని చెప్పారు. సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. రౌండెడ్ కార్నర్స్ ఉందని చెప్పారు. సో కంఫర్టబుల్గా హోల్డ్ చేసుకోవచ్చు. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి ఫుల్ HD+, దీంట్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ కెమెరా సెటప్ అని చూసుకుంటే 64MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 5MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇక్కడ మ్యాక్రో సెన్సార్ లేదు. అండ్ 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫోన్ వెయిట్ వచ్చి 191 grams అని మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల వచ్చి ఒక బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్ లో మనకి యాజ్ యూజువల్ సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. దాని తర్వాత లోపల వచ్చి క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, రీజనల్ లాక్ గైడ్, వారంటీ కార్డ్. కానీ కేస్ వచ్చి బాక్స్ లో లేదు. ఫోన్ బుక్ చేసేటప్పుడు కేస్ అండ్ టెంపర్డ్ గ్లాస్ కూడా బుక్ చేయండి. దాని తర్వాత బాక్స్ లో వచ్చి మనకి ఫోన్ ఉంది. ఇది వచ్చి గ్రీన్ కలర్ వేరియంట్. అండ్ బాక్స్ కంటెంట్ అని చూస్తే ఛార్జింగ్ అడాప్టర్ ఇచ్చారు. ఈ అడాప్టర్ వచ్చి 9V 1.67A. సో ఇది వచ్చి ఒక 15W అవుట్పుట్ ఇస్తుంది మనకి. దాని తర్వాత టైప్ సి కేబుల్ ఉంది. ఇది వచ్చి టైప్ A టు టైప్ సి కేబుల్ లెంత్ వచ్చి అడిక్వేట్ గా ఉంది. కొంచెం తక్కువే మిగతా బ్రాండ్ తో కంపేర్ చేసేటప్పుడు. కానీ కేబుల్ క్వాలిటీ మాత్రం బాగుంది. ఇప్పుడు మనం ఫోన్ దగ్గరకు వస్తాము. ఫోన్ ఈ ప్లాస్టిక్ ర్యాపర్ నుంచి రిమూవ్ చేస్తాము. ఈ స్టిక్కర్ నుంచి మనం ఇప్పుడు రిమూవ్ చేస్తాము. అండ్ ఫోన్ లుక్ చూసుకుంటే సూపర్ క్లాసిక్ లుక్ ఉంది. గ్రీన్ వచ్చి ఇంకా కొంచెం డార్క్ గా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇది వచ్చి ఒక గ్రేడియంట్ కలర్ లో ఇచ్చారు. పైన కొంచెం ఒక లైట్ కలర్, కింద వస్తే కొంచెం డార్క్ ప్యాటర్న్ ఇచ్చారు. సో చూసేదానికి మాత్రం బాగుంది. అండ్ సైడ్ చూసుకుంటే మీకు కొంచెం కర్వ్డ్ గా ఉంది. సో చేతిలో పట్టుకునేదానికి మంచి కంఫర్టబుల్ అయిన ఫీల్ ఇస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చారు. వెయిట్ మేనేజ్మెంట్ సూపర్ గా ఉంది. ఫోన్ చేతిలో పట్టుకునేదానికి బరువుగానే లేదు, కంఫర్టబుల్ గా ఉంది. సో లుక్ వైజ్ చూసుకుంటే కంప్లీట్ గా M31కి సిమిలర్ అయిన లుక్ లో ఉంది ఇది. ఇప్పుడు వచ్చి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాము. స్విచ్ ఆన్ చేసిన తర్వాత సామ్సంగ్ F41 అని వచ్చింది. ఈ ఫోన్ బూటప్ అయి ఫినిష్ అయ్యేలోపు మనం ఫిజికల్ రివ్యూ చూసేసి వస్తాము. అండ్ టాప్ లో చూసుకుంటే మనకు వచ్చి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ కి వస్తే వాల్యూమ్ బటన్ ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ క్వాలిటీ మాత్రం బాగుంది. ప్లాస్టిక్ లోనే మేక్ చేశారు, కానీ మంచి టాక్టైల్ ఫీల్ ఇస్తుంది. దాని కింద వచ్చి పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ కూడా ఒక మంచి టాక్టైల్ ఫీల్ ఇస్తుంది. బాటమ్ కి వస్తే స్పీకర్ వెంట్ ఉంది. సింగిల్ స్పీకర్ ఇది. దాని పక్కన ప్రైమరీ మైక్, USB ఛార్జింగ్ పోర్ట్, టైప్ సి పోర్ట్ ఇది. దాని పక్కన వచ్చి 3.5mm జాక్ ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి సిమ్ ట్రే ఉంది. సో ఇది వచ్చి డ్యూయల్ సిమ్ కార్డ్ అండ్ ఒక SD కార్డ్ వేసుకోవచ్చును. ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఇచ్చారు దీంట్లో. అండ్ బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ మనకు వచ్చి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. దానిపైన వచ్చి కెమెరా ఇచ్చారు. కెమెరా పక్కన వచ్చి LED ఫ్లాష్ ఉంది. బాటంలో సామ్సంగ్ లోగో ఉంది. ఫ్రంట్ సైడ్కి వస్తే ఫ్రంట్ సైడ్లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. దానిపైన వచ్చి ఇయర్ పీస్ ఉంది. ఇప్పుడు మనకు వచ్చి ఫోన్ సెటప్ అయి ఫినిష్ అయింది. సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాము. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ ఫోన్కి వెళ్దాము. అబౌట్ ఫోన్లో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని చూసుకుంటే Android 10లో ఉంది. 1UI వెర్షన్ వచ్చి 2.1లో ఉంది. స్టోరేజ్ అని చూసుకుంటాము. డివైస్ కేర్లో స్టోరేజ్ అని చూస్తే 107GB వచ్చి మనకి ఫ్రీగా ఉంది. బ్యాక్గ్రౌండ్లో యాప్స్ వచ్చి ఇన్స్టాల్ అవుతూ ఉంది. సో 128GBలో వచ్చి మనకి రౌండ్గా 108GB వచ్చి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సార్ వాల్యూ ఒకసారి చెక్ చేసి చూద్దాము. సార్ వాల్యూ అని చూసుకుంటే మనకు వచ్చి 0.383W/kg ఉంది. సో మన M31లో ఏం చూసామో సేమ్ అదే సార్ వాల్యూ దీంట్లో కూడా ఉంది. సార్ వాల్యూ చాలా తక్కువే ఇది. ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసిన M సిరీస్ కంపేర్ చేసేటప్పుడు దీంట్లో చాలా తక్కువ ఉంది సార్ వాల్యూ. సో అదొక పెద్ద బెనిఫిట్. ఏ సార్ వాల్యూ ఎక్కువగా ఉందో దాన్ని మాత్రమే సామ్సంగ్ నుంచి మెన్షన్ చేస్తారు. సో బాడీ సార్ వాల్యూ వచ్చి హెడ్ కన్నా ఇంకా చాలా తక్కువే. సో సార్ వాల్యూ మీకు హైయెస్ట్ ప్రియారిటీ అయితే కూడా ఈ స్మార్ట్ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇప్పుడు వచ్చి మీరు అన్బాక్సింగ్ వీడియో చూసుంటారు. M31కి ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చి కంప్లీట్
ఫిజికల్ అపియరెన్స్ అయితే డిట్టో ఉంది. మేజర్ డిఫరెన్స్ అని చెప్పాలంటే దీంట్లో మ్యాక్రో సెన్సార్ లేదు. M31లో మ్యాక్రో సెన్సార్ ఒకటి యాడ్ చేసి ఇచ్చారు. దాని తప్ప మరి ఏ ఒక్క ఫిజికల్ డిఫరెన్స్ లేదు. కాకపోతే దీంట్లో గ్రీన్ కలర్ ఉంది, M31లో గ్రీన్ కలర్ లేదు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ అని చూసుకుంటే డిస్ప్లే వచ్చి 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జర్ వచ్చి బాక్స్లో బండిల్ చేసిస్తున్నారు. Exynos 9611 ప్రాసెసర్తో రన్ అవుతుంది. కెమెరాస్ అని చూసుకుంటే ఫ్రంట్లో 32 MP కెమెరా, బ్యాక్ సైడ్లో 3 కెమెరా సెటప్, 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 5 MP వచ్చి ఒక డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఫోన్ బ్యాక్ వచ్చి కంప్లీట్ ప్లాస్టిక్లోనే మేక్ చేశారు. సో మీరు వచ్చి ఫోన్ బుక్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఒక కేస్ అండ్ టెంపర్డ్ గ్లాస్ బుక్ చేసుకోండి. టెంపర్డ్ ఉంటే ఎక్స్ట్రా ఒక సేఫ్టీయే. బ్యాక్ వచ్చి మీరు కేస్ లేకుండా యూజ్ చేస్తే స్క్రాచ్ అయ్యేదానికి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఫోన్ బుక్ చేసేటప్పుడు కేస్ అండ్ టెంపర్డ్ గ్లాస్ బుక్ చేసుకోండి. ఫోన్ వెయిట్ మేనేజబుల్గా ఉంది, ఎక్కువ ఏం లేదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సూపర్గా మేనేజ్ చేశారు. అండ్ డిస్ప్లే క్వాలిటీని వస్తే అవుట్డోర్ విజిబిలిటీ సూపర్గా ఉంది. అవుట్డోర్ విజిబిలిటీలో ఏ ప్రాబ్లం లేదు. ఎండలో మీరు ఫోన్ యూజ్ చేయాలంటే కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నా సజెషన్ ఏంటంటే M31 ఆర్ F41 రెండు స్మార్ట్ ఫోన్లో ఏ స్మార్ట్ ఫోన్ వచ్చి మీకు ఆఫర్లో తక్కువ ధరకు వస్తుంది, దాన్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు మనకైతే F41 13,000కి వస్తుంది. అదే M31 అయితే 15,500కి సెల్ చేస్తున్నారు. సో ఏ స్మార్ట్ ఫోన్కి ఆఫర్ ఉందని చూసి ఏ తక్కువకి వస్తుందో దాన్ని చూస్ చేసుకునేది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ రివ్యూ కావాలంటే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. మీ ఇంట్రెస్ట్ బేస్ చేసి నేను రివ్యూ చేస్తాను దీన్ని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.